రాష్ట్రంలోని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు ఈ నెల 24ను ముహూర్తంగా నిర్ణయించారు. గతేడాది ఒకే రోజున భారీ సంఖ్యలో తల్లిదండ్రులను సమీకరించి గ్లోబల్ రికార్డుతో చరిత్ర సృష్టించిన విద్యాశాఖ ఈసారి మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. పిల్లల చదువులో లోపాలు సవరించడం, పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం డోనర్ నెట్వర్క్ను ప్రారంభించడంపైనే ఈసారి దృష్టి సారించారు. మెగా పీటీఎం 3.1 పై మా ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ధన్యవాదాలు. రాష్ట్రంలోని దాదాపు 50,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, అలాగే ఎయిడెడ్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, వీటిలోని మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 3.1 రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు కూడాను కొనసాగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన మార్గదర్శకాలని జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల దగ్గర నుంచి ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల వరకు కూడాను వీరందరికీ కూడాను రేపు నిర్వహించడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. ప్రధానంగా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ సంవత్సరం వరుసగా. దీనికి ముందే అంటే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడానికి ముందే తల్లికి వందనం, ఈ తల్లికి వందనం పథకం కింద వీరికేమో అర్హులైన పిల్లలందరికీ కూడాను వాళ్ళ తల్లుల ఖాతాలోకి ఇప్పటికే ఆ మొత్తాన్ని 13,000 రూపాయలు, అంటే 15,000 రూపాయలు, అందులో 2,000 రూపాయలు కట్ చేసుకొని పాఠశాల పర్యావరణ అభివృద్ధి కోసం కట్ చేసుకొని 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లోకేమో జమ చేయడం జరిగింది. అది ఇప్పటికే 99% పూర్తయింది అనేసేమో రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలోని ప్రధానంగా ఈ విద్యార్థికి సంబంధించి సంపూర్ణమైన అభివృద్ధి ఏ రకంగా ఉంది, ఆ విద్యార్థి ఎక్కడ వెనకబడి ఉన్నాడు, ఆ విద్యార్థిని ఏ రకంగా వారిలో లోపాలను సరిదిద్దడానికి, అభ్యసన లోపాలు కానీ ఇంకొక రకమైన తెలుసుకోవాలన్న ఆ జిజ్ఞాసలోని వాళ్ళ లోపాలను సరిదిద్దేందుకు ఆ అనువుగానేమో ఈ తీసుకున్న చర్యలేంటి, వీటన్నిటితో కలిపి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేసేమో ఒకటి రూపొందించారు. దానికి సంబంధించి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ అనేసి ఒక యాప్ ద్వారా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ కాపీ కూడాను పేరెంట్స్ తోటేమో టీచర్స్ ప్రత్యేకించి సంభాషించిన తర్వాత వారికి అందజేయడం జరుగుతుంది. అందులో అభ్యసన లోపాలు, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లోని వారికి కేవలం మార్కులు మాత్రమే కాదు, పిల్లాడి ఓవరాల్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది అన్నది పేరెంట్ తోటేమో డిస్కస్ చేయడం అనేది కూడాను ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి తలక ప్రధానమైన లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకేమో ఎక్కడానికేమో మొత్తం ఇంత పెద్ద సంఖ్యలో ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఒకే రోజున ఇన్ని పాఠశాలల్లోనూ ఇన్ని విద్యా సంస్థల్లోనూ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. దీని ద్వారా అంటే ఈ పాఠశాలలో ఏం జరుగుతోంది, అలాగే పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఈ పూర్వ విద్యార్థులు ఏం చేస్తున్నారు, అలాగే ఈ వదాన్యులు ఏ రకంగా పాఠశాల అభివృద్ధికి దోహదపడతారు, ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ ఆ వార్డులో కానీ ఉన్న వదాన్యులు ఈ పాఠశాల అభివృద్ధికి, అలాగే వారికి తోచిన సహాయం అంటే పిల్లలకు సంబంధించి పిల్లల అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి వారు ఏ రకంగా సహాయం చేయగలరు, ఏ రకమైన సాయాన్ని అందించగలరు అన్నదాని మీద కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మధ్యాహ్న భోజన కార్యక్రమం అంటే పిల్లలకి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తరుణంలో ఆ మధ్యాహ్న భోజనాన్ని తల్లిదండ్రులకు కూడాను రేపు రుచి చూపించనున్నారు. దానికి సంబంధించి మెనూను కూడానేమో ఈ సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇదంతా కూడాను ఒక సమగ్రంగా ఒక పాఠశాల విద్యా వ్యవస్థని, పాఠశాల విద్యా ఆవరణాన్ని, పాఠశాల తాలూకా మొత్తం పరిసరాలని వీటన్నిటినీ కూడాను విద్యార్థులకి తల్లిదండ్రులకి ప్రధానంగా తల్లిదండ్రులకు పరిచయం చేయడం, వారి ద్వారా ఏం సహాయం, విద్యార్థి ఏ రకంగా పురోగతి చెందగలడు, ఏ రకంగా ఈ నైపుణ్యాలను సాధిస్తున్నాడు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులేంటి, ఇవన్నీ అంశాలని కూడాను ఇందులో చర్చిస్తారు. ఈ చర్చించడం ద్వారా
మరింత మెరుగ్గా అంటే భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఈ పాఠశాల వ్యవస్థని రూపొందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి సంబంధించి మంత్రాంగం మంత్రి ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, కూటమి ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థని మరింతగా మెరుగుపరిచే దిశగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేసి ఏదంటే వారికి తల్లిదండ్రులకి ఇందులో జరుగుతున్న పురోగతిని వివరించే కార్యక్రమాన్ని చేపట్టారు. కెమెరామెన్ నాగరాజుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.